సార్ వినండి సార్, మీరు ఎందుకు అరే డిబేట్ అంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, వంశీ గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు, ఈరోజు మరి వెంకటరెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ చూస్తా ఉన్నాం. ఆవిడ ఎక్కడా కూడా నా కొడుకు శవం దొరకపోయినా పర్వాలేదు అనేటటువంటి మాట మాట్లాడకపోయినా మన వెంకటరెడ్డి గారు వచ్చేసి మరి ఆవిడ మాట్లాడినట్లుగా ఆవిడ సాటిస్ఫై అయ్యింది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఆవిడ సాటిస్ఫై అయ్యారు, ప్రభుత్వం సత్వరం రియాక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ. వారు చెప్పినటువంటి మాటలే. దీనికి ఈయన ఏమంటాడంటే వారినంటే బెదిరించారా? బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏమన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, మేము సాటిస్ఫై అయ్యాం, మాకు న్యాయం దక్కుతుంది అనేటటువంటి ఆశయంతో ఉన్నాము, ఆశతోటి ఇక దీనిలో ఎటువంటి రాజకీయం లేదు, కులం లేదు అని చెప్పేసి మొన్నటిదాకా కులం అని చెప్పేసి రాజకీయం అని చెప్పేసి ఏదేదో అని చెప్పేసిన వాళ్ళకి ఫేక్ ఫోటోలు చూపించిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లుగా ఆవిడ సమాధానం ఇచ్చారు. సరే, వెంకటరెడ్డి గారు మరి ఇందాకటి నుంచి డీజీపీ సావలేదే, కమిషనర్ సావలేదే అనేటటువంటి మాటలు మాట్లాడి వెంటనే మనం క్వశ్చన్ చేసేటప్పటికి నేను అలా మాట్లాడలా అంటాడు. సో ఇవన్నీ కూడా వెంకటరెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడతారు. పాపం తెలివిగా మాట్లాడే క్రమంలో తెలియకపోతే నేనేం చేస్తాను? చెప్పండి చెప్పండి, ఎక్స్టెండ్ అయింది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, డీజీపీ గారు సావాలని మీరు ఎందుకు అనుకున్నారయ్యా? డీజీపీ గారు సావలేదే, కమిషనర్ గారు సావలేదే అనే మాటలు ఎందుకు ఎందుకు రియాక్ట్ కాలా? రియాక్ట్ కాలా? ఆల్రెడీ నేను ఎందుకు రియాక్ట్ కాలా? ఒకటి వెంకటరెడ్డి ఆగమ్మా, 2 వారాలు ఎక్కడ నిద్రపోయారు? ఇది నేను అడిగింది. నేను స్టార్టింగ్ 2 వారాలు మేము మ్యూట్ లోకి వెళ్ళామని చెప్పండి. లేకపోతే విను ఇదిగో వెంకటరెడ్డి గారు సైలెంట్ గా ఉండండి. వెంకటరెడ్డి గారు బండారు వంశీ గారు ఆయన అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే ప్రశాంతంగా దీనికి కరెక్ట్ ఆన్సర్ అందరికి కూడా దొరుకుతుంది. మీరు ఆన్సర్ చెప్పండి. 14వ తేదీ హెబియస్ కార్పస్ రిట్ వేస్తే ఇన్ని రోజులు ఎందుకంటే స్పందించలేదు, దానికంటే ఆన్సర్ చేయండి మీరు ప్లీజ్. సార్, ఒక విషయం, ఈ రోజు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ వేసింది. 29వ తారీఖు వరకు కోర్టు టైం ఇచ్చింది. సాయి కృష్ణన్ సబ్మిట్ చేయటమా, ఒకవేళ సాయి కృష్ణకి ఏదైతే జరిగితే ఆ ఎంక్వైరీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ను బట్టి చేసినటువంటి వారు ఎవరైతే దీని వెనక ఉన్నారో, సాక్ష్యాధారాలతో ఎవరైతే దొరికారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం లాగా నిందితులు వెనకేసుకుని రాదు. గత ప్రభుత్వంలో నిందితులు వెనకేసుకుని రాదు రాజు గారు. అదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ